మేడం నమస్తే, మీ పేరండి? రమా అండి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఏంటి అసలు ఈ రోజున చంద్రబాబు మహిళలందరికీ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏం చెప్తారు మీరు దానికి? ఆయన పొడిచాడయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు పొడిచాడు. చంద్రబాబు నాయుడు గారు పొడవల ఆడపిల్లల్ని తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు ఎవరినైనా సరే. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడడానికి కారణం ఏంటి? అసలు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఏదో ఒకటి అనాలి. చంద్రబాబు నాయుడు గారికి అంతం జాతకాల, ప్రతిపక్షంలో ఉండి మాట్లాడతాం జాతకాల ఆయనకి ఇట్లాంటి మాటలు. నోరు దేవుడిచ్చిన నోరు మంచి మాటలకు ఉపయోగించకుండా ఆ పార్టీ వాళ్ళందరూ నోటికి వచ్చినట్టు చెడ్డ కోతలు పూసారు కదా అసెంబ్లీలో. మరి అది అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చిందమ్మా, ఇటు జగన్మోహన్ రెడ్డిదా చంద్రబాబు? చంద్రబాబు నాయుడు గారండి. ఎవరైనా మనకి ప్రజలకు మేలు చేసేటట్టు ఉండాలి. ఆయన ప్రభుత్వంలో అసలు మనకి ఏం జరిగింది? ₹1 ఇచ్చి 10 రూపాయలు ఇచ్చారని డబ్బాలు కొట్టుకోవడమే సరిపోయారు వాళ్ళు. ఆ రాజధాని అనేది లేకోకుండా అమరావతి రైతుల్ని వాళ్ళని ఎంత తిప్పలు పెట్టారయ్యా 5 సంవత్సరాలు. వాళ్ళని 3 రాజుల పేక ముక్కలాటలాగా 3 అని జనాలను ఎక్కడికి రానియకోకుండా, ఏ కంపెనీలు రానియకుండా తిరగొట్టాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. విజనరీ అని అంటే ఏంటి? ఆయన 47 దాకా అన్నాడు. అంటే మనకు కాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా. 74 ఏళ్ల వయసులో ఆయనకు అంత అవసరమా? కష్టపడతాం ఈడికి మళ్ళీ కూర్చుని సో చెప్పించుకోవటం అవసరమా? చక్కగా ఎక్కడ సమస్య ఉందంటే, ఇదివరకు మాకు తెలియదు అయ్యా, ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి వచ్చి వాలిపోతున్నారు. ఇదివరకు ఇలా గవర్నమెంట్ కోసం వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. అమ్మో వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళని పట్టుకోవాలి సమస్య. ఇప్పుడు ఇంట్లో కూర్చునే సమస్య పరిష్కారం చేసుకుంటున్నాం. ఏ విధంగా అంటే వాళ్ళు ప్రతిదీ నెంబర్ ఇచ్చేస్తున్నారు. మీకు నెంబర్ ఇచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా దానికి ఏముంది, మనం సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా. అది అంటే ఏం చెప్తారు అసలు ప్రభుత్వ పనితీరు కానీ, ఇటు గతంలో పథకాలు కూడా అందరికి అందించాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చి ఆ పథకాలు మొత్తం గాలి వదిలేశారు, ఏం పట్టించుకోవట్లేదు అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కడ తప్పితే, ఆ బ్యాచ్ తప్పితే, ఆ వైసీపీ బ్యాచ్ తప్పితే ఇంక ఎవ్వరూ అనరు గాలి వదిలేశారు. ఖజానా ఖాళీ చేసినా ఆయన ఏదో ఒక తన తెలివితేటంతో అన్న మాట నిలబెట్టుకుని పథకాలు ఇస్తున్నాడు. ఆయన ఏంటి ₹1000 పెంచుతా అన్నాడు. ఈ పిచ్చమోహమేమో ₹1000 పెంచుతా అన్నాడు. నెల అనుకున్నారు, 4 సంవత్సరాలు 250 కాడికి పెంచుకొచ్చాడు. ఈయనేంటి గెలవక ముందే 2 నెలలు వేసాడు కదా, 1000 వేశారు. మరి స్టార్టింగే ₹1000 అన్నారు, ₹1000 పెంచుతున్నారు. మరి తల్లికి వందనం అన్నారు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదివిస్తున్నారు కదా. ఇళ్ళు వాకిళ్ళు లేని వాళ్ళని ప్రతి ఒక్క మహిళ దగ్గరికి, ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తున్నారు పెన్షన్లు ఇచ్చి. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా కావాలి అంటే అబ్బాయి మనం అంత దూరం వెళ్ళవసరంలా. ఆయన ఎక్కడ పెన్షన్ ఇస్తున్నాడో వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి డైరెక్ట్ ధైర్యంగా వెళ్ళిపోతున్నాం. అది అంటే సుపరిపాలన అందించిన ఏదన్నా పార్టీ ఉందంటే వైసీపీ పార్టీ. ఈ రోజున చంద్రబాబు కూడా రాష్ట్రం అప్పుల పాలు చేశాడు, అప్పులు లేకుండా రాష్ట్రం నడపలేకపోతున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. అప్పు లేకుండా ఏం చేస్తామయ్యా? ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎంతో కొంత దేవాలి. నువ్వు అసలు శాంతం తినేసావు కదా ఏమీ లేకుండా. ఆయన చక్కగా డెవలప్ చేసి కొంచెం పెట్టాడు, ఉన్నదాన్ని తొక్కి పారేసావు నువ్వు. ఇప్పుడు ఆ పోలవరాన్ని ఏం చేసావు? మళ్ళీ అదంతా మొదలుకు వచ్చిందా? డిక్కో ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ ఇళ్ళన్నీ శుభ్రంగా అప్పుడే ఇచ్చేస్తే బాగుండేది. ఇప్పుడు వాటన్నిటికీ మళ్ళీ మరమ్మతులు చేయించాల్సి వచ్చిందా? ఈ డబ్బులన్నీ వేస్ట్ చేసావు కదా. నువ్వు చేసావా ఆయన చేశాడా? మరి మీకు బస్సు ఫ్రీ అవటం ఎంతవరకు కరెక్ట్? అసలు బస్సు ఫ్రీ అయితే ఆయన మాట ఇచ్చాడు కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను. ఆయన మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నారు. అది వికలాంగులకి, వృద్ధులకి, అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుండేది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎక్కేసేస్తున్నారు బస్సు. ఈ బస్సు ఎక్కి పెట్టినా కూడా అది సిట్టింగ్ వరకే, స్టాండింగ్ లేకోకుండా పెడితే బాగుంటుంది. తెలంగాణలో కొట్టుకోకుండా ఆ డబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ బోల్డ్ డబ్బులు కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీ అంటున్నారు కదా లేడీస్ని. ఆ డబ్బు అంతా వేస్ట్ అనుకుంటున్నాను నేను. ఆ డబ్బులన్నీ ఇంకో దానికి ఉపయోగించండి. ఛార్జీలు పెంచుకోకుండా ఆ డబ్బులు ఇంకొకరికి అది ఏం చెప్తారా? మరి 29 ఎలక్షన్స్ లో కూడా మీలాంటి మహిళలు మళ్ళీ జగన్ గెలిపించడానికి రెడీగా ఉన్నారంటగా? యారో తొక్కి అవతల పడేస్తాం. ఈసారి మమ్మల్ని ఓటు అడగడానికి వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు మా దగ్గరికి వస్తే అసలు తిరిగి వెళ్ళమంటమే. ఎందుకేనమ్మా రకంగా డైలాగ్ వేసారు, తొక్కి అవతల పడేస్తామని చెప్పి, ఎందుకు ఆ విధంగా మాట్లాడతాం? అసలు ఆయన చేసిన పనులే అంత భయంకరమైన పనులు చేశాడు ఆయన. అసలు ఏం పనులు చేశారయ్యా? ఎక్కడికి వెళ్ళినా లంచాలేగా, లంచగొండి వ్యవహారాలేగా అయ్యి. ఈ ప్రభుత్వం ఎలా ఉంది? అసలు ఏముంది? అసలు మేము డైరెక్ట్గా మాట్లాడుతున్నామని చెప్తాం కదా. ఏదైనా కావాలంటే ఆ కూటమి వాళ్ళు ఎవ్వరో ఒకళ్ళు అందుబాటులోనే ఉంటున్నారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తాం. మాకు పని కావాలంటే ఆయన ద్వారా చేయించుకుంటాం. వీళ్ళ ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని నేను చూడలేదు కదా. వాళ్ళు అట్లా చూశారు. నా విషయంలోనే జరిగింది.